అవ్వకండి. కొంతమంది మరీ పానిక్ అయిపోతున్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని. ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే అవి ఆడవి అనేటికన్నా అవి ఒక బొంబాయి మండలం. ఓకే, పేటీఎం డాగ్స్ అంట ఇవో అంట మొండలారా. లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే ఏమన్నా పీకుతారేంటి? ఏమన్నా 4వ తారీఖు వచ్చింది, ఏది మీ ఎర్ర బుక్ తెరవండి, లేదా ఏమన్నా వచ్చి పీకేది ఏమన్నా ఉంటే పీకండి. పీకుడు ఉండదు ఏముండదు, కానీ మూసుకొని రిజల్ట్స్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వైసీపీకి చెందిన ఒక నీచుడి గురించి ఇక్కడ చూద్దాం. మాలేపాటి భాస్కర్ రెడ్డి పుట్టింది నెల్లూరు జిల్లా, పెరిగింది కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఉంటుంది లండన్లో. అక్కడ ఓ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు భాస్కర్ రెడ్డి. జగన్కు వీరాభిమాని, ఇంతవరకు తప్పులేదు. కానీ అభిమానం ముసుగులో బరి తెగించి తనను కన్నది కూడా ఒక మహిళ అనే విషయం మర్చిపోయి పశువులాగా ప్రవర్తించాడు. నీచుడు. సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో వైసీపీ సైకో మంద రెచ్చిపోయారు. ఇది తప్పు అని వారించే పరిస్థితి వైసీపీలో లేదు. మూలంలోనే భ్రష్టత్వం ఉంటే పిల్ల సైకోలను ఎలా కట్టడి చేయగలుగుతారు? తెలుగునాట బూతుల పంచాంగాన్ని ప్రవేశపెట్టిన బూతు పార్టీగా వైఎస్ఆర్సీపీ రికార్డు నెలకొల్పింది. కొడాలి నాని నుంచి పేర్ని నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్ పోటీ పడి మరి జగన్ను మెప్పించడంలో విజయం సాధించారు. ఇక రోజా విషయంలో కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రోజా చెవిలో జగన్ గారు చంద్రబాబును బూతులు తిట్టమంటున్నారు అని చెప్పిన మాటలు మైక్ ఆన్ లో ఉండడంతో ప్రజలందరూ ఆ సంభాషణ విన్నారు. రోజా పూర్తిగా బరితెగించి సాక్షాత్తు ప్రజా దేవాలయం అసెంబ్లీలో అత్యంత అసభ్య ప్రవర్తన కళ్ళారా చూసాం. నన్ను రేప్ చేసే మగాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కూడా ఆమె సవాలు చేశారు. ఇదంతా కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికే నాయకులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. ప్రతిరోజు మలం మాత్రమే తినడానికి అలవాటు పడ్డ మలం భాస్కర్ రెడ్డి వికృత పోస్టులు ఒక్కసారి పరిశీలిద్దాం. బీజేపీ మహిళా నేత సాధినేని యామినిని, నారా లోకేష్ ఫోటోలతో మళ్లీ కలవనున్న మల్లెలు, మళ్లీ కలిసిన ఈ మల్లె మనసుకు శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు. నందమూరి బాలకృష్ణ శ్రీమతి వసుంధరాదేవి ఫోటో పెట్టి, ఒరే పసుపు గొర్రెలు, వివేక హత్య పక్కన పెట్టండి, బాలయ్య కొంపలో నిజాలు చెప్పండి అని పోస్ట్ చేశాడు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నేరస్తుడు మద్దెల చెరువు సూరి ఫోటో పెట్టి, పరిటాల రవిని కొత్తు పరోటా కింద కొట్టేసిన సూరికి కృతజ్ఞతలు. లోకేష్, మాధవరెడ్డి ఫోటోలు పెట్టి, ఒక ప్లాన్ ప్రకారం పుట్టిన వాడికి మానవత్వం ఎక్కడి నుండి వస్తుంది అని పోస్ట్ చేశాడు. యువగళంలో లోకేష్తో పాటు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఉన్న ఫోటో పెట్టి, ఎలిమినేట్ బ్రో, బెల్లంకొండ బ్రో అని ఈ మలంపాటిగాడు పెట్టిన పోస్టులు సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో ఉంటే, వైసీపీ శ్రేణులు మాత్రం మేము మలం తినడానికి అలవాటు పడ్డాం, మాకు తప్పు అనిపించడం లేదు అని బహిరంగంగానే మలం భాస్కర్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీమతి భారతీరెడ్డిపై అనుచిత వ్యాఖ్య చేసిన టీడీపీ సానుభూతి పరుడు చేబ్రోలు కిరణ్ విషయంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరూ కళ్ళారా చూశారు. కానీ వైసీపీ ప్రభుత్వం మలం భాస్కర్ రెడ్డి గాళ్లకు వంత పాడడం రోత పుట్టిస్తోంది. వీడిని వైసీపీ అగ్ర నాయకులు ఏ స్థాయిలో ప్రోత్సహించారో తెలియడానికి రుజువులు జగన్ భక్తుడు పొన్నువోలు సుధాకర్ రెడ్డి లండన్ పర్యటనలో ఈ దృశ్యం చూడండి. సో ఒక్క జగనన్న కోసం కాదు, ఒక్క మనిషి ఫైట్ చేస్తుంటయ్యా. ఆయన అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు, నాకు తెలుసు. అది ఒక్కటి గుర్తుపెట్టు. మీరందరూ ఎవరు మనోడో తెలియదు, ఎవడు పరాయోడో తెలియదు. అప్పటికే ఆయన లెక్క చేయటం లేదు. ఇప్పుడు ఆయన అసలు ఇదేవాడు కాదు. ఏమైతే అది
అని దాన్ని ఉండడు, కానీ జగనన్న కాపాడు. అది ఒక్కటే మనం పలకరించాడా లేదు, వీలు పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. జస్ట్ అండర్స్టాండ్. నాకు ప్రతి ఒక్కరి ఫీలింగ్ తెలుసు. That's why I'm addressing this. అందరూ చూడాలనుకుంటున్నారు, అందరికి మాట్లాడాలనుకుంటున్నారు. That's why I'm addressing. I'm aware of all this. రండి, మీరు రండి, ఒక్కరోజు రండి, అందరం కలిసి పార్టీ చేసుకున్నాం. దిస్ ఇస్ మై గోల్. అన్న చెప్పాడంటే రండి, ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం, మనం అంతా కలిసి ఫోన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అందరు కూడా మీరు చూస్తున్నారన్న, లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుట్టింగ్. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి వస్తున్నాను, నేను ఎప్పుడు రాలేదు. హోమ్ సిక్ గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి. ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో ఎక్కి హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాను. తప్పు ఎవరు చేసినా సరే ఎప్పటికైనా శిక్ష తప్పదు. కానీ తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే మాత్రం అక్రమం అంటున్నారు వైసీపీ నేతలు, అభిమానులు. మరి ఇదేం లాజిక్కో అర్థం కావడం లేదు. అధికారం కోసం ఓటర్ల కాళ్ళు గడ్డాలు పట్టుకున్నారు. మా అన్న తోపు తురుం ఖాన్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చారు. ఓటరు మహాశైలను ప్రసన్నం చేసుకునేందుకు ఎంతో వినయంతో నటించారు. ఇంకా మహిళల గురించి అయితే వాళ్లకున్నంత గౌరవం, భక్తి మరెవ్వరికీ లేనట్లు నటించారు. జగన్ పాదయాత్ర సమయంలో అయితే అక్కా చెల్లెమ్మలు, అవ్వతాతలు, అభిమానులు అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ నేతల్లో, ముఖ్యంగా జగన్ భక్తుల్లో ఉన్న సైకోలు నిద్రలేచారు. మా పాలనకి వంక పెడతారా, మా అన్ననే మీరంటారా అంటూ రెచ్చిపోయారు. ఇంట బయట అనే తేడా లేకుండా మీడియా ముందు, సోషల్ మీడియాలో అనే విచక్షణ కోల్పోయిన సైకోలు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. మహిళలపై కనీస గౌరవం లేకుండా చెలరేగిపోయారు. తప్పు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కూడా సైకోలు విరుచుకుపడ్డారు. చంద్రబాబును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను ఎంత తిడితే వారికి అన్ని ప్రమోషన్లు జగన్మోహన్ రెడ్డి కల్పించారు. తిట్టిన కారణంగా జోగి రమేష్ను మంత్రిని చేస్తే తిట్టమని చెప్పినా తిట్టనందుకు వసంత కృష్ణప్రసాద్ లాంటి వారికి సొంత పార్టీలోనే సహాయ నిరాకరణ చేసి పొగబెట్టారు. మలం మాత్రమే తినే మాలేపాటి భాస్కర్ రెడ్డి జగన్ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూస్తే ఎవరికైనా సరే వీడు మనిషేనా అని అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి పిఏ వర్రా రవీందర్ రెడ్డి తరువాత దారుణమైన కామెంట్లు పెట్టి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏ స్థాయికైనా సరే దిగజారుతారు అనేలా వ్యవహరించాడు. ఒక దశలో బోరుగడ్డ అనిలైన నయమేమో అని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానించారంటే మలం భాస్కర్ రెడ్డి నోరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జగన్ను ఎవరు విమర్శించినా సరే వారిపై సోషల్ మీడియాలో విషపు రాతలతో వ్యక్తిత్వ హననానికి తెగబడిన పిల్ల సైకో అనేది సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట. వైసీపీ ఓడిన తరువాత మాలేపాటి భాస్కర్ రెడ్డి కంట్రోల్ అవుతారని అంతా భావించారు. కానీ లండన్లో ఉంటున్నా కదా, నన్నేం చేస్తారులే అని మరింత రెచ్చిపోయాడు భాస్కర్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులు మొదలైన తరువాత కూడా మీ సంగతి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉంటుందంటూ బెదిరింపులకు దిగాడు. అయితే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందే అనే విషయం భాస్కర్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. నిజానికి భాస్కర్ రెడ్డిపై సొంత ఊర్లో కూడా కావలసినంత వ్యతిరేకత ఉంది. ఇటీవల అనారోగ్యం కారణంగా భాస్కర్ రెడ్డి తండ్రి మరణించారు. అంత్యక్రియల కోసం లండన్ నుంచి వచ్చిన భాస్కర్ నేరుగా నెల్లూరు వెళ్లారు. సొంత ఊరు వెళితే ఇబ్బందులు వస్తాయని భయపడిన భాస్కర్ రెడ్డి తండ్రి మృతదేహాన్ని నెల్లూరు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే భాస్కర్ రెడ్డి కదలికల్ని ముందే గుర్తించిన పోలీసులు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఓపిక పట్టారు. మళ్లీ లండన్ పారిపోతున్నాడని తెలుసుకున్న పోలీసులు మాలేపాటి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఎలా ఉంటాడో చేస్తాం. ఏమి ఇల్లీగల్గా చేసే పని ఏం లేదు. మాలేపాటి అరెస్టుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రంగంలోకి దిగిపోయారు. భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తెగ గోల పెడుతున్నారు. అసలు ఏం తప్పు చేశాడని పోలీస్ స్టేషన్ మీద దాడికి కూడా ప్రయత్నించారు. ఇక భాస్కర్ రెడ్డి అయితే నన్ను కొట్టారన్నా అరిచి అరిచి గొంతు కూడా పోయింది అంటూ ఇప్పుడు బేల పలుకులు పలుకుతున్నాడు. మరి జగన్కు వ్యతిరేకంగా ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో రఘురామకృష్ణంరాజు ఓ ఎంపీ అనే విషయం కూడా మర్చిపోయి హత్య చేయాలని చూసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న. ఇక వైసీపీ కుక్కల డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి అయితే తండ్రి అంత్యక్రియల కోసం ఇండియా వస్తే అరెస్టు చేసి కొట్టడం దారుణం, అరెస్టులతో ఏం సాధించబోతున్నావు లోకేష్ అంటూ భాస్కర్ రెడ్డి వీడియో పోస్ట్ చేశారు. ఇక వాయిస్ ఆఫ్ ఆంధ్ర అంటూ వైసీపీ భజన చేస్తున్న సోషల్ సైకోలు జగన్ సైన్యాన్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో చూడు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇదే సమయంలో తత్వం బోధపడిన నేతలు మాత్రం ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్ మీద ఫోకస్ ఉంది. మార్ఫింగ్ ఫోటోలు, బూతులు పోస్ట్ చేయడం వల్ల ఏ పార్టీకి లాభం ఉండదు, వ్యక్తిగతంగా కూడా నష్టమే. అయితే ఈ విషయం తెలుసుకోవడానికే కాస్త టైం పట్టింది అని మెట్ట వేదాంతం మాట్లాడుతున్నారు. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన మాలేపాటి భాస్కర్ రెడ్డి లాంటి వారు ఏ పార్టీలో ఉన్నా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే మాట అక్షర సత్యం. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే నోరు అదుపులో పెట్టుకుంటేనే మంచిది అనేది వాస్తవం.